తదేక ధ్యానంతో క్రమక్రమంగా ఆమెకు మతి భ్రమించినట్టుంది. జీవితంలో మరీ ఒంటరిదైంది. ఈ మధ్య రాత్రింబవళ్ళు అన్వేషిస్తోందామె. అలికిడైతే చాలు పరుగు పరుగున తిరుగుతోంది. ఎన్నిసార్లు క్షతగాత్రురాలైందో లెక్కేలేదు. ఎన్ని మార్లు దాహంతో గొంతు పిడచగట్టుకుపోయిందో గుర్తేలేదు. నిరాశతో తిరిగొస్తోంది. మళ్లీ పిచ్చిగా నవ్వుకుంటూ అడవిలోకి వెళుతోంది తిరిగేందుకు. మానసికంగా ధైర్యాన్ని కోల్పోయిందామె. నిరాశ నిస్సత్తువుల తదుపరి చివరగా కలిగే చావు తెగింపు కనిపిస్తుందామెలో. వెదుగుతున్న ఆమె ఆగిపోయింది అలసిపోయి. తడారిన పెదవులను కొన నాలుకతో తడి చేసుకుంటూ అలసటను తీర్చుకునేందుకు ఒక చెట్టును ఆసరాగా చేసుకుని ఆగింది. ఆమె హృదయ స్పందన మరీ స్పష్టంగా వినిపిస్తోంది. శరీరం వాలిపోతోంది నిస్సత్తువుగా. మాస్టారు, నేనిక వెతకలేను. ఈ వయసులో అన్ని సుఖాల్ని వదులుకుని ఈ సాహసం చేయగలననుకున్నాను. మాస్టారు, ఈ శరీరంలోని చివరి రక్తపు బొట్టు కూడా అలసిపోయి విశ్రాంతిని కోరుతోంది. నా ఓటమికి మన్నించు మాస్టారు. మనసులోనే నిట్టూర్చింది వాసంతి. ఇక ఈ అన్వేషణను వదిలిపెట్టి తమ ఊరికి పోగలిగితే ఎంత బాగుండును. బామ్మ ఒడిలో సేద తీరితే ఎంత హాయి. ఆమె ఆలోచనలు దారి మళ్ళుతున్నాయి. కానీ తను ఊరికి పోలేదు. తనని ఎవరూ గుర్తుపట్టలేరు. వికారంగా మారిన తనను ఎవరూ ఆదరించరు. ఇక్కడే ఈ పరిశోధనలోనే ఎప్పుడో. ఇంకా ఏదో ఆలోచించబోతున్న ఆమె తన శరీరం చుట్టూ ఏవో బిగుసుకుంటున్న భావన రాగానే బలవంతంగా కళ్ళు తెరిచింది. అంతే, ఎగిరెగిరి పొడుతున్నవి 80 లక్షల మేరువులు. తిరిగి తిరిగి సముద్రాల జలప్రళయ నాట్యం చేస్తున్నాయి. సలసలా కాగే చముర కాదిది, ఉష్ణ రక్త కాసారం. ఎవరో బిగ్గరగా స్మరిస్తోన్న భావన. మెదడు ఆలోచించడం మానేస్తోంది. ఏ చెట్టు కోసం తను ఇన్నేళ్లు పరిశోధన సాగించిందో, ఏ చెట్టు నిరీక్షణలో తన కళ్ళు కాయలయ్యాయో, శరీరం మొద్దుబారిందో, ఆ చెట్టు కిందే తను విశ్రాంతికై చివరి నిమిషంలో ఆగింది. ఆ చెట్టు కొమ్మలే ఆమె శరీరాన్ని బిగువుగా చుట్టేస్తున్నాయి. భయంతో వాసంతికి స్పృహ తప్పింది. కొమ్మలకున్న ముళ్ళు వాసంతి శరీరంలోకి దిగబడ్డాయి. ఆమె శరీరం క్రమక్రమంగా వివర్ణమవుతోంది. చప్పుడవకుండా ఒక్కో అడుగు ఒక్కో మెట్టుపై వేస్తూ డాబాపైకి చేరిన ఇంద్రాణి నిశ్చేష్టురాలైంది. పెద్ద ముగ్గు పండు వెన్నెల్లో మెరుస్తోంది. చుట్టూ నిమ్మకాయలు ఉంచబడ్డాయి. మధ్యలో పద్మాసనంలో కూర్చునున్నాడతను. తంత్రసాధన చేస్తున్నాడని ఊహించగలిగిందామె. ఇంతవరకెప్పుడు అటువంటి దృశ్యాన్ని చూడలేదామె. అతడి కళ్ళు నెమ్మదిగా విచ్చుకున్నాయి. అతడి పెదవుల కదలిక ఆగిపోయింది. అయితే అక్కడి నుండి లేవలేదతను. రాయింద్రాణి, ఇటొచ్చి కూర్చో. స్థిర గంభీర స్వరంతో పిలిచాడతను. ఆ పిలుపుకు ఆశ్చర్యపోయిందామె. ఆ స్వరంలో ఏదో ఆజ్ఞలాంటిది మిళితమై ఉంది. మంత్రముగ్ధలా అతడు చెప్పిన చోటే కూర్చుందామె. ఇంద్రాణి మనసు భావరహితంగా మారింది అతడి సాన్నిధ్యంలో. మరో నిమిషం తర్వాత ఇంద్రాణి వైపు చూశాడతను. ఇంద్రాణి కదోలాంటి ట్రాన్స్ కలుగుతోంది. అతడి కళ్లల్లో ఏదో కాంతి. ఇంద్రాణి మనసులోకి వెల్లువలా వచ్చాయి ఆలోచనలు. ఆమెకేవేవో అర్థమవసాగాయి. ఆమె ఏదో విషయాన్ని అడిగేందుకు సంకోచిస్తున్నట్టుంది. ఆ విషయాన్ని గమనించి, నువ్వు అడగదలుచుకున్నదేదో నిర్భయంగా అడిగింద్రాణి అన్నాడు. గుండె దిటవు చేసుకుంటూ తన సంశయాన్ని ప్రశ్న రూపంలోకి మార్చిందామె. ఈ ఊరి ప్రజల మనసుల్లో ప్రగాఢంగా నిలిచిపోయిన బిక్కీ బిక్కీ వంశస్థులు మీరే కదూ? ఆమె ప్రశ్న తర్వాత ఒక్క క్షణం పాటు నిశ్శబ్దం. ఆ తర్వాత అవును అన్న శబ్దం. ఇంద్రాణి ఒళ్ళు గగురు పొడిచింది అప్రయత్నంగా. ఇప్పుడు తన ముందున్న ఈ వ్యక్తి మహామాంత్రికుడు బిక్కీ బిక్కీ అన్న నిజం ఆమె ఒంటినింకా జలరింపజేస్తోంది. ఇక్కడేం చేస్తున్నారు? తడబడిందామె. మంత్రోచ్చారణ. ఎందుకు? దేన్ని వెతుక్కుంటూ నువ్వు ఈ ఊరొచ్చావో దాన్ని ఇక్కడికి రప్పించేందుకు. ఆమెలో ఉత్సుకత పెరిగింది. నిజంగా వస్తుందా? నిన్నటి సంఘటన మదిలో మెదులుతున్నా అడిగిందామె. చూడాలనుందా? అంతే గంభీర స్వరంతో అడిగాడతను. పెదవులపై తడారుతోండగా అవును అందామె. అతడు కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నుడయ్యాడు. కాసేపటి తర్వాత అతడి స్వరం రాగంగా మారింది. క్షణాలు గడిచాయి, నిమిషాలు గడిచాయి. వనసీమ రహదారి వైపే చూస్తున్న ఇంద్రాణి కళ్ళు అప్రయత్నంగా విచ్చుకున్నాయి. దూరంగా సుదూరంగా వెన్నెల్లో నల్లగా మెరుస్తున్న రోడ్డుపైన అంగలు వేసుకుంటూ వస్తోంది. ఇంద్రాణికి స్పష్టంగా కనిపిస్తోంది. రహదారి వెంట దాదాపు నాట్యం చేస్తున్నట్టుగా వస్తోందది. కొమ్మలన్నీ ఊగుతున్నాయి అదే పనిగా. దగ్గరగా వస్తోందది. ఇప్పుడింకా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 30 కొమ్మల వరకు నేల మీదకు వంగున్నాయి.
ఒకటి విడిచి ఒకటి ముందు కదులుతూ వస్తున్నాయి. ఒక వరుస క్రమంలో కదులుతోందది. అప్పుడు గమనించింది ఇంద్రాణి. పైనున్న కొన్ని కొమ్మలు దేన్నో గట్టిగా పట్టుకున్నాయి. జాగ్రత్తగా చూస్తే అదొక మనిషి శవంలా కనిపిస్తోంది. రాగమాపి కళ్ళు తెరిచాడు బిక్కీ బిక్కీ. అతడి ఎదురుగా 6 మీటర్ల దూరంలో నిల్చుందది, ప్రహారీ గోడ దగ్గరగా. ఇంద్రాణి చీర మడతల్లో దాచిన రివాల్వర్ తీసి దానికి గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కబోయింది. బిక్కీ బిక్కీ చేయి చాపి ఆమెను వారించాడు. మీ టైం బాంబులు, మిషన్ గన్లు, రివాల్వర్లు దాన్ని ఏమీ చేయలేవు ఇంద్రాణి. అదొక క్షుద్రశక్తి, వీటన్నింటికీ అతీతమైంది. మీ ఆయుధాలన్నింటినీ మించిన మారణాయుధమది. అతడి భావాన్ని గ్రహించిందామె. ఆమె మనసులో ఎన్నో అనుమానాలున్నాయి. బిక్కీ బిక్కీ డాబా దిగి దాని దగ్గరగా వచ్చాడు. ఉన్నచోటే నిల్చుని కొమ్మల్ని కదిలిస్తోందది. బిక్కీ బిక్కీ రాకతో చలనాన్ని ఆపి స్తబ్దమైంది. కొమ్మల్లోకి చేయి పెట్టి వాటిని విడిపించి ఆ చిక్కు నుండి వెలుపలికి తీశాడా శవాన్ని. జీవితంలో కదిలిపోయాడు మొదటిసారిగా. ఆ శవం వాసంతిది. విశ్వాంతరాళాల్లో విస్ఫోటనం సంభవించి శకలాలు కూడా మిగలకుండా గ్రహరాశులు విచ్ఛిన్నమైపోతున్నట్టుగా అనుభూతి. చలనరహితుడయ్యాడు. పైనుంచి చూస్తున్న ఇంద్రాణి కూడా గుర్తించగలిగింది ఆ శవం వాసంతిదని. ఇంద్రాణికి ఆశ్చర్యంగా ఉంది, బాధగానూ ఉంది. అతడి సమక్షంలో ఆ చెట్టు చేష్టలుడిగి చలనరహితంగా ఉంది. వాసంతి మరణం అతడికి తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తోంది. కన్నీళ్లు కూడా రావడం లేని విషాదమది. ఆ శవం పక్కనే కూలబడ్డాడతను. అతడి నిస్సారమైన జీవితంలో అప్పుడే అంతరించిపోయిన ఒక తీయటి స్వప్నం ఆమె పరిశోధనకు ఉపయోగిస్తుంది అనుకున్న నిశీది నాదాలాపన ఆమె మరణానికి హేతువైంది. ఏ వ్యక్తి నమ్మకం గెలవడం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టాడో ఆ వ్యక్తి కళాకాంతులుడిగి కమిలిపోతున్న శరీరంతో, వెడలిపోతున్న ఆత్మతో నిర్జీవంగా శవరూపంలో. నీ శక్తిపై నాకింకా నమ్మకం కలగలేదు సుమా అని అడుగుతున్నట్టుగా ఫీల్ అయ్యాడు. ఆ చెట్టు క్రమక్రమంగా కదిలి వనసీమ వైపు వెళ్ళిపోతోంది. ఇంద్రాణి స్తబ్దంగా నిలబడిపోయింది. తన కళ్ళెదుటే వెళ్ళిపోతున్నా తానేమీ చేయలేక నిల్చుంది. బిక్కీ బిక్కీ లేచాడు. వాసంతి శవాన్ని 2 చేతుల మీదుగా తీసుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. వెళ్ళిపోతున్నారా? ప్రశ్నించింది ఇంద్రాణి. అవును, ఒకప్పుడు మా వంశంలోని మంత్రతంత్రాలన్నింటినీ నేర్చుకుని వాటికి దూరంగా నాగరిక ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. అక్కడి మోసాన్ని, కుళ్ళును భరించలేక అక్కడి నుండి మళ్లీ అడవిలోకి వెళ్ళిపోయాను. ఈరోజు ఇక్కడి నుండి వెళుతున్నాను. రేపు నా జీవితం నుండి వెళ్ళిపోతాను. రేపా? అవును, రేపే, 21వ రోజు. ఏ రోజు క్షుద్రశక్తి ఆ చెట్టులో ఉందన్న రహస్యాన్ని వాసంతికి చెప్పానో ఆ రోజే బిక్కీ బిక్కీ వంశం వాళ్లు పెట్టుకున్న ఒట్టును దాటాను. క్షుద్రశక్తుల రహస్యాలను బిక్కీ బిక్కీ వంశం వాళ్లు మరొకరికి వెల్లడించకూడదు అన్నది నియమం. బిక్కీ బిక్కీ వంశపు ఆఖరి వారసుడైన నేను ఆ నియమం తప్పాను. కాలగర్భంలో కలిసిపోయిన నిశీది నాదాన్ని బహిర్గతం చేశాను. ఆ నాదోచ్చారణకు ఆకర్షితమైన క్షుద్రశక్తి సరిగ్గా 6 మీటర్ల దూరంలో నిలబడుతుందన్న నాద రహస్యాన్ని వాసంతికి వెల్లడించాను. ఆ క్షుద్రశక్తిని అవమానించాను. గత 20 రోజుల నుంచి నన్ను అంతం చేసే రోజు కోసం ఆ క్షుద్రశక్తి ఎదురుచూస్తోంది. రేపు రాత్రి 12 గంటలతో 21 రోజులు పూర్తవుతాయి. కొత్త కొత్త విషయాలు వింటుంటే ఇంద్రాణి ఆశ్చర్యం ద్విగుణీకృతమవుతోంది. మిమ్మల్ని రక్షించేవారెవరూ లేరా? మీరిప్పుడు ఎక్కడికి వెళతారు? ఇంతకాలం నా జీవితానికి ఒక గమ్యమంటూ లేదు. వాసంతి మరణంతో ఇప్పుడు నాకు ఒక కర్తవ్యం స్ఫురిస్తోంది. తరతరాల మా మంత్ర విద్యలన్నీ నాలోనే నిక్షిప్తమై ఉన్నాయి. నాతో పాటే ఆ విద్యలన్నీ మరణిస్తాయి. వాటి అవసరం నాకెంతవరకు రాలేదు. కనీసం నా చివరి క్షణాల్లో అయినా వాసంతి నమ్మకాన్ని గెలవాలనుకున్నాను. అయితే నాకు ఈ అవకాశాన్ని ఇవ్వకుండా వాసంతి వెళ్ళిపోయింది. నేను ఊరికి ఎందుకు చనిపోవాలి? నా మరణం మరికొందరి ప్రాణాలను కాపాడగలిగితే చాలు. అతడి కంఠంలో జీర కనిపించింది. అతడి భావన ఉన్నతంగా ఉంది. అతడి భావన మధురంగా ఉంది. వాసంతిని 2 చేతుల మీద ఎత్తుకుని అతడు సాగిపోతున్నాడు వనసీమ రహదారి వెంట. ఇంద్రాణి ఆశ్చర్యానికి అవధులు లేవు. గంట క్రితం జరిగిన సంఘటన ఆమె మనోఫలకం నుండి ఇంకా మాసిపోలేదు. బిక్కీ బిక్కీ రాగానికి గంతులేసుకుంటూ వచ్చిన ఆ రాకాసి చెట్టు రూపు గుర్తుకొచ్చింది. చిన్నగా వణికింది ఆమె తనువు. రాగానికి చెట్టు రాకకు మధ్య ఉన్న సంబంధానికి రీజన్ వెతుకుతోంది ఇంద్రాణి. ఆ మధ్య ఒక శాస్త్రవేత్త వివిధ రాగాలకు కొన్ని మొక్కల్లో వివిధ రకాలైన మార్పులు జరుగుతాయని ప్రకటించాడు.
కొన్ని రాగాల ప్రకంపనలు మొక్కల్లోని ఎంజైమ్ల మీద పనిచేసి హార్మోన్ల పెరుగుదలకు విరివిగా సహకరిస్తాయట. చిక్కుడు మొక్కల్లో రాగాల ద్వారా విపరీతమైన పెరుగుదలని ప్రయోగపూర్వకంగా నిరూపించాడా శాస్త్రవేత్త. అదే గుర్తొచ్చిందామెకు. బిక్కీ బిక్కీ పాడిన రాగాల్లోని ప్రకంపనలను ఆ రాకాసి చెట్టు అంతర్భాగాలపై ప్రభావితం చూపి ఆకర్షించగలిగింది. మరి ఆ చెట్టు 6 మీటర్ల దూరంలో ఆగిపోవడం ఎందుకు? మళ్లీ రీజనింగ్ కష్టమైంది ఇంద్రాణికి. క్యాసెట్ని రీప్లే చేసి మరొక్కసారి వింటూ కళ్ళు మూసుకుంది ఇంద్రాణి. ఆమెలో ఏదో పథకం లీలగా రూపుదిద్దుకోనారంభించింది. ఆ పథకం గురించి ఆలోచిస్తూ కలత నిద్రతో గడిపిందా రాత్రిని. మరుసటి రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రతిమ రామచంద్రరావు ఇంట్లో ఒక చిన్న సమావేశం జరిగింది. వివరాలు రహస్యంగా ఉంచబడ్డాయి. అయినప్పటికీ కొందరికి తెలిసిపోయింది. అవసరమైన వాళ్లకే ఆహ్వానాలు అందాయి. చెరుకురి ప్రసాద్ బాబు, మహిళా కళాశాల లెక్చరర్లు, ప్రిన్సిపాల్, పట్టణంలోని ఇంకా కొందరు ప్రముఖ వ్యక్తులు, దాదాపు 40 మంది దాకా ఉన్నారు. విషయమంతా చర్చించిన తర్వాత ఇంద్రాణి లేచి నిల్చుంది. తన ప్రణాళిక గురించి వివరిస్తోంది. ఇక్కడ వనసీమ అటవీ ప్రాంతంలో మనుషుల్ని చంపి తినే రాకాసి చెట్టు ఒకటుందని, దాన్ని పరిశోధించి తొదముట్టించే కార్యక్రమాన్ని నాకు అప్పగించాడు మా ప్రొఫెసర్. అందుకోసమే నేను ఈ ఊరొచ్చి ఈ కాలేజీలో లెక్చరర్గా చేరాను. ఆ రాకాసి చెట్టు ఇప్పటికే 2 చంపేసిందని మీ అందరికీ తెలుసు. నిన్న రాత్రి అది 3వ వ్యక్తిని కూడా చంపేసింది. స్థిరంగాని ఒక్క నిమిషం ఆగింది. ఒక్కసారి టెన్షన్ అలుముకుంది అందరిలో. 3వ మరణం కూడా సంభవించిందా? ఎవరా 3వ వ్యక్తి? ప్రశ్నించాడు ఒక లెక్చరర్. వాసంతి అని ఒక ఎంఎస్సీ స్టూడెంట్. నాలాగే అడ్వాన్స్డ్ స్టేజ్ ఇన్ ఇన్సెక్టివారస్ ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేసేందుకొచ్చింది. దురదృష్టం వెంటాడింది అని 2 క్షణాలాగి అందరి వంక పరిశీలనగా చూసి, ఒకప్పుడు ఈ వనసీమలో నివాసముంటున్న బిక్కీ బిక్కీ వంశస్థుల గురించి మీ అందరికీ తెలుసుననుకుంటాను అంది. ఒక్కసారిగా సబ్జెక్టు మారిపోయేసరికి ఆమె ఏం చెప్పబోతోందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ బిక్కీ బిక్కీ పేరు వినగానే వాళ్ల వంశం మహా మంత్రగాళ్లకు ప్రసిద్ధన్న విషయం అందరికీ గుర్తొచ్చింది. ఆ పేరు వినగానే కొందరి శరీరాలు రోమాంచితమయ్యాయి. మరికొందరు భారంగా నిశ్వసించారు. ప్రతిమ రామచంద్రరావు మాత్రం గంభీరంగా ఉన్నారు. ఆయనతో అంతకుముందే విషయమంతా విపులంగా చర్చించింది ఇంద్రాణి. ఈ సమావేశాన్ని అతడే ఏర్పాటు చేశాడు. నిన్న రాత్రి బిక్కీ బిక్కీ వంశపు వారసుడు నాకు కనిపించాడు. ఒక్కో అక్షరాన్ని వత్తి పలుకుతూ అంది. శ్రోతల హృదయాల్లో లక్షల కొద్దీ సందేహాలు, మొహాల్లో అనుమానాస్పద ఛాయలు. చాలామంది నమ్మలేనట్టున్నారు. క్రితం రాత్రి జరిగిన విశేషాలన్నింటినీ క్లుప్తంగా వివరించింది, అవసరమైన చోట దాస్తూ. టేప్ రికార్డర్ను ప్లే చేసి ఆ నాదాన్ని వినిపించింది. మౌనంగా వింటున్నారంతా. ఆ స్వరం కంపనల కూర్పును పరిశీలిస్తే మామూలు కంఠస్వరంలా లేదది. ఏళ్ల కొలది కఠోర నియమాలను పాటించి నిరంతర దీక్షతో, నిరంతర సాధనతో సాధించినట్లుందా స్వరం. సృష్టిలోని ఓంకార ప్రణవనాదాన్ని గుర్తుకు తెస్తోంది. మింగుడుపడని నిజాన్ని అంగీకరిస్తున్నారంతా. వారిలో చాలామందికి గుర్తొచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూ ఈ తరహా రాగమే రాత్రి వేళల్లో వినిపించేది. కారణం ఇదన్నమాట. భారంగా నిశ్వసించారంతా. ఇంద్రాణి మాటల్లో గురి కుదిరింది. ఆ విషయం నిర్ధారించుకున్న ఇంద్రాణి ఇక అసలు విషయాన్ని ప్రస్తావించింది. మీ అందరి సహాయంతో నేనా చెట్టును అంతం చేయాలనుకుంటున్నాను. అందరి మనసుల్లోనూ ఆలోచనల సుడి వడిగా ఉంది. అటువంటి మారణ వృక్షమొకటి ఉండడం ఊరికంత శ్రేయస్కరం కాదు. 4 రోజులు కూడా దాటలేదు, అప్పటికే 3 బలయ్యారు. దానికి ఏదో ఒకటి పరిష్కార మార్గం కావాలి. ఏ విధంగా అంతం చేయాలనుకుంటున్నారు? ప్రశ్నించాడు ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్. టేప్ రికార్డర్ నుండి క్యాసెట్ను ఇంజెక్ట్ చేసి చూపిస్తూ, దీని ద్వారా దాని ఆట కట్టిద్దామనుకుంటున్నాను అంది ఇంద్రాణి. అదెలా? ఈ పాట ఫ్రీక్వెన్సీకి ఆ రాకాసి చెట్టు ఆకర్షితయే వచ్చి 6 మీటర్ల దూరంలో ఆగుతుంది. ఈ విషయం స్వయంగా బిక్కీ బిక్కీ చెప్పాడు నాకు. నిన్న రాత్రి నా కళ్ళతో ఆ అద్భుతం కూడా చూశాను. నిన్ననే ఆ చెట్టుని షూట్ చేసేసేదాన్ని. అయితే బిక్కీ బిక్కీ నాకు అవకాశం లేకుండా చేశాడు. ఉపోద్ఘాతంగా మొదలుపెట్టి అందరి మొహాల వంక ఒకసారి చూసి మళ్లీ చెప్పసాగింది. మనం చేయవలసింది ఒకటుంది. సుమారు 20 మంది దాకా వనసీమ అటవీ ప్రాంతంలో మాటు వెయ్యాలి. 10 గంటలప్పుడైతే మంచిది. మధ్య దూరం సరిగ్గా 12 మీటర్లుండేటట్లు 2 స్పీకర్లు అమర్చి టేపు కనెక్షన్ ఇవ్వాలి. ఆ రెండింటిలోనూ నిశీది నాదాన్ని వినిపించాలి. ఆ నాద తరంగాలు విన్న రాకాస్ చెట్టు పొరుగు పొరుగునొస్తుంది.
నేను అక్కడే నిల్చుని జాగ్రత్తగా పర్యవేక్షిస్తుంటాను. సరిగ్గా 2 స్పీకర్ల మధ్య 6 మీటర్ల దూరంలో ఆ చెట్టు నిలబడుతుంది. మీ దగ్గరున్న మిషన్ గన్ బాంబులు అన్నీ పేలాలి ఒక్కసారిగా. ఆ విస్ఫోటనంలో శకలాలు కూడా కనిపించినంతగా పేలిపోవాలి ఆ మారణ వృక్షం. ఒత్తి పలుకుతూ అంది ఇంద్రాణి. అక్కడ సమావేశమైన వారందరికీ నచ్చింది ఆ పథకం. ఒకరిద్దరికి 2-3 గంటల పాటు ఇంద్రాణిని చూడొచ్చు అనే ఉద్దేశం కూడా ఉంది. అప్పటికప్పుడే ఎవరెవరు పోవాలి అన్నది నిర్ణయమైంది. 24 మంది సిద్ధమయ్యారు. అవసరమైన మిషన్ గన్లు, బాంబులు సరఫరా చేసే బాధ్యత రామచంద్రరావు స్వీకరించాడు. రాత్రి 9 గంటలకు బయలుదేరదామని నిశ్చయించబడింది. అవసరమైన సామాగ్రంతా లిస్టౌట్ చేసింది ఇంద్రాణి. ఆ లిస్టును రామచంద్రరావుకు అందించింది. 4 జీపుల్ని సమకూర్చాడు ప్రసాద్ బాబు. మ్యూజిక్ షాపుకు బయలుదేరింది ఇంద్రాణి. తన దగ్గరున్న క్యాసెట్ సహాయంతో టేప్ టు టేప్ సిస్టంలో 1 గంట వరకు కంటిన్యూగా నిశీది నాదాన్ని రికార్డు చేయించింది. ఆ తర్వాత ఒకసారి క్యాసెట్ అంతా వింది. ఎక్కడా లోపం లేదని నిర్ణయించుకుంది. కావలసినవన్నీ సమకూరాయి. చాలా ఏళ్ల తర్వాత ఆ చెట్టును అటాక్ చేసేందుకు సర్వం సన్నద్ధమైంది. నిజంగా అందరికీ అదొక థ్రిల్లు. 9 ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తోంది. చివరగా ఇంద్రాణి మనసులో ఒకే ఒక ఆలోచన మిగిలింది. బిక్కీ బిక్కీ చెప్పిన మాటలు ఆమె గుండె గదుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి అదే పనిగా. మీ టైం బాంబులు, మిషన్ గన్లు, రివాల్వర్లు దాన్ని ఏమీ చేయలేవు ఇంద్రాణి. అదొక క్షుద్రశక్తి. వీటన్నింటికీ అతీతమైంది. మీ ఆయుధాలు అన్నింటినీ మించిన మారణాయుధమిది, మరిచిపోకు. మొదటిసారిగా సమస్యను 2వ కోణం నుండి విశ్లేషించేందుకు ప్రయత్నిస్తోంది ఇంద్రాణి. ఒకవేళ అది నిజంగా బాంబుకు లొంగని క్షుద్రశక్తి అయితే తన మీద నమ్మకముంచి తనతో వస్తున్న ఈ 24 మంది మాట ఏమిటి? అకస్మాత్తుగా ఆ చెట్టు విజృంభిస్తే ఎవరో ఒకరు ఆత్మార్పణ కావించాల్సి వస్తుంది. ఎవరు? కాసేపు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుందామే. తనకన్నా ముందు పరిశోధన ప్రారంభించిన ఆ 14 మంది ఏ నిర్ణయం తీసుకున్నారో అదే నిర్ణయం ఆమె కూడా తీసుకుంది. తను గెలిస్తే ఆ విజయం ఆ 14 మంది స్మృతులకు అంకితం. తను ఓడితే ఈ 24 తరపున ఈ మారణ హోమంలో తను ఆహుతవుతుంది. మరి కొన్నేళ్ల తర్వాత జైన్ వర్సిటీ నుండి ఆ చెట్టును వెతుక్కుంటూ ఇంకో ఇంద్రాణి బయలుదేరుతుంది. తల్లి తండ్రి గుర్తుకొస్తున్నారు. నాగార్జున గుర్తుకొస్తున్నాడు. ప్రొఫెసర్ గారి ఉత్తరం గుర్తుకొస్తోంది. నువ్వు గెలిచినా ఓడినా అన్నీ ముగింపులేని వాక్యం గుర్తుకొస్తోంది. సంధ్య చీకట్లు కమ్ముకుంటున్నాయి. మృగాలు ఆహార సంపాదనకే కదలడం ప్రారంభించాయి. అక్కడి ప్రకృతి ఆహ్లాదకరమైందే, కానీ ఆ రోజెందుకో భయానకంగా ఉంది. వాసంతి కోసం నిర్మించబడ్డ ఒంటరి గుడిసె వెలవెలబోతోంది. ఆ గుడిసెకు కాస్త దూరంలో కూర్చున్నాడు బిక్కీ బిక్కీ. తాను తెచ్చుకున్న సరకాలను చివరిసారిగా పరీక్ష చేసుకుంటున్నాడు బిక్కీ బిక్కీ. సహాయం అందించే వారే లేరు. అన్ని పనులు సొంతంగా చేసుకుంటున్నాడు. ఆ రోజు ఉదయం నుండి కష్టపడుతున్నాడతడు. వాసంతి శవాన్ని దహనం చేశాడు. ఒక స్థిరమైన ఆలోచన అతడి మనసులో స్థిర నివాసం ఏర్పరచుకుంది. ప్రకృతి తాకిడికి పులకాంకితమవుతోంది అతడి శరీరం. కావలసిన వస్తువులన్నీ సమకూర్చుకున్నాడు. మహామంత్రగాళ్ల వంశపు చిట్ట చివరి వారసుడు. తాను ఇన్నాళ్లుగా మూలపెట్టిన విద్యను వెలికితీస్తున్నాడు. మరిచిపోయిన మంత్రాక్షరాలను స్మరణకు తెచ్చుకుంటున్నాడు. ఒక దారుణ మారణ హోమాన్ని ఆపేందుకు తానే సమిదిగా మారనున్నాడు. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న అతడి హృదయం స్వచ్ఛమైన మేలిముత్యంలా మెరుస్తోంది. ఇంకో 4-5 గంటల్లో అతడు దారుణమైన మరణాన్ని పొందబోతున్నాడు. అతడి చుట్టూ ఉన్న క్షుద్రశక్తులు అతడి రక్తాన్ని తాగేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. ఆలోచనల నుండి లేచిన బిక్కీ బిక్కీ స్నానాదులు ఆచరించి పరిశుభ్రుడయ్యాడు. భుజాల మీదుగా ఛాతిపై ఉత్తరయం ఉంది. కళ్లల్లో తేజస్సు వింతగా మెరుస్తూ పరిసరాల్ని తేజోవంతం గావిస్తోంది. మనసులోనే మంత్రాలను వల్లెవేస్తూ ముగ్గేయడం పూర్తి చేశాడు. ముగ్గు మీదుగా నిమ్మకాయల్ని అమర్చాడు. పసుపు కుంకుమ యథావిధి జల్లబడింది. అగరబత్తులు వెలిగించబడ్డాయి. చిన్న యజ్ఞవేది నిర్మించబడింది. ముగ్గు మధ్యలో కూర్చుని పెదవులు కదపనారంభించాడు. 9:30 అవుతుండగా 4 జీపుల్లో వనసీమ ప్రాంతాన్ని చేరుకున్నారు ఇంద్రాణి వాళ్లు. 24 మంది ఉన్నారు. కాలేజీ అమ్మాయిల్ని ఎవరినీ అనుమతించలేదు లెక్చరర్లు. ఆ కారణంగానే ఎంత ప్రయత్నించినా రాలేకపోయారు సాధన వాళ్లు. జీప్లో నుండి తెచ్చిన సామాగ్రిని కిందకు దించారు. టేపుతో కొలచి 12 మీటర్ల దూరంలో 2 వెదురు బొంగులు నిలబెట్టారు. రెండింటి మధ్య ఒక చిన్న వృత్తం గీశారు. సరిగ్గా ఆ వృత్తం దగ్గర ఆ చెట్టు నిలబడుతుందని అంచనా.
2 వెదురు బొంగులకు స్పీకర్లు అమర్చబడ్డాయి. టేప్ రికార్డర్కు కనెక్షన్ ఇచ్చారు. ఉదయం రికార్డు చేయించిన నిశీదినాదం క్యాసెట్ను టేప్ రికార్డర్లో ఇన్సర్ట్ చేశారు. అప్పటికే సమయం 10 కావస్తోంది. ఇంద్రాణి ఒక్కత్తి ఒక స్పీకర్ కింద నిల్చుంది. చేతిలో కెమెరా ఉంది. తెల్లచీర, పండు వెన్నెల్లో పాలరాతి శిల్పంలా ఉంది ఇంద్రాణి. కాస్త దూరంగా ఉన్న టేప్ రికార్డర్ ప్లే బటన్ నొక్కిందామె. చిన్న కదలికతో తిరగనారంభించింది క్యాసెట్లోని టేపు. 2 స్పీకర్ల నుంచి చిన్నగా ప్రారంభమైంది రాగాలాపన. ధ్వని తరంగాలు గాలి అలలతో కలిసి నలుదిక్కలకు ప్రసరిస్తున్నాయి. ప్రేక్షకుల గుండెల్లో ఆతృత, ఆరాటం, ఆసక్తి. ఏ అలికిడి లేదు. ఇంద్రాణిలో ఆసక్తి తారాస్థాయిని అందుకుంది. మరి కాసేపటికి దూరంగా ఏదో కదులుతూ వస్తున్నట్లు మసకమసగ్గా అగుపించింది. అదే అందరికీ కనిపిస్తోందది. ఒక రాక్షసిని చూసినట్టు, ఒక భూతాన్ని చూసినట్టు చూస్తున్నారంతా. 2 స్తంభాలకు మధ్యనున్న వృత్తం వైపుగా ఆకర్షించబడుతోందది. సాయంత్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడింది ఇంద్రాణి. ఇంద్రాణి ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నారు అందరూ. ఇంద్రాణి కెమెరా నుండి ఫ్లాష్ మెరుస్తోంది. అందరూ ఆయుధాలను చివరిసారి సరిచేసుకుని రేంజ్ చూసుకుని యాక్షన్లోకొచ్చారు. ఆ వృత్తానికి 1/2 మీటరు దూరంలో ఉందది. అప్పుడు జరిగిందొక సంఘటన. ఎవరూ ఊహించంది. క్యాసెట్లో తిరుగుతున్న టేపు టప్మన శబ్దంతో తెగిపోయింది. అంతవరకు మంద్రస్వరంతో వినిపించిన నిశీది నాదం ఒక్కసారిగా ఆగిపోయింది. గాఢమైన నిశ్శబ్దం పొరుచుకుందక్కడ. ఒక్క క్షణం వృత్తాన్ని దాటి ఇంద్రాణి వైపు కదిలిందా చెట్టు. అది గమనించింది ఇంద్రాణి. కెమెరాను కిందకి జార్చి కిందనున్న మిషన్ గన్ని అందుకుంది. తన కొమ్మలను ఇంద్రాణి వైపుగా చాస్తోంది ఆ చెట్టు. ఫైర్! పిచ్చిపట్టినట్టుగా అరిచి తను కాల్చడం మొదలుపెట్టింది. వరుసగా దూసుకుపోతున్నాయి బుల్లెట్లు ఆ కొమ్మల గుండా. మొదటిసారి చావు భయం వేసింది ఇంద్రాణికి. నిలువెల్లా భయం వ్యాపిస్తుండగా తప్పుకోవాలన్న ఆలోచన కూడా రాక శిలాప్రతిమలా మానుపడిపోయిందామె. బిక్కీ బిక్కీ చెప్పిన మాటలు ఇంద్రాణికి మరోసారి గుర్తొచ్చి ఆమె వెన్నులో చలిని రేపాయి. ఆమె మొహం నిండా చెమట్లు కమ్మాయి. ఊపిరి పీల్చుకోవడం ఆపేసింది. ఇంద్రాణికి తగులుతాయేమోనని తటపటాయిస్తున్నారు చాలామంది. 4-5 ధైర్యం చేసి ఒక రౌండ్ పేల్చారు. మరోసారి కురిసింది బుల్లెట్ల వర్షం. ఫలితం శూన్యం. ఇంతలో ఏ తుపాకీ నుండి వచ్చిందో గురితప్పిన ఒక బుల్లెట్ ఆమె ఎడమ జబ్బలో దిగబడిపోయింది బలంగా. కెవ్వున కేకేసింది ఇంద్రాణి. ప్రాణం పోతోంది. తనువు తూలుతోంది. కనురెప్పలు వాలిపోతున్నాయి. చిక్కటి రక్తం తెల్లటి చీరను ఎర్రగా చేస్తోంది. మరి కాస్త ముందుకు కదిలింది రాకాసి చెట్టు. 1 అంగుళం దూరం ఉంది ఆ ఇద్దరి మధ్య. ముగ్గు మధ్యలో పద్మాసనం వేసుకుని ధ్యానంలో కూర్చున్న బిక్కీ బిక్కీ మరో సూర్యుడిలా భాసిస్తున్నాడు. అతడి శరీరం నుండి వెలువడుతున్న వేడికి చుట్టూ ఉన్న గరిక ఎర్రబారింది. అతడి చుట్టూ ఉన్న ప్రకృతి మూగబోయింది. దాదాపు 80 ఏళ్ల కిందట తమ వంశంలోని మహామాంత్రికుడు ఏ ప్రయోగంలో విఫలుడై తలపగిలి మరణించాడో ఆ ప్రయోగాన్ని ఉపసంహరించబోతున్నాడు. అదే వంశానికి చెందిన ఆఖరి వారసుడు. ఒక సిద్ధి కోసం, ఒక లాభం కోసం, ఒక స్వార్థం కోసం జరుగుతుంది కాదా హోమం. ఒక ప్రయోజనాన్ని ఆశించి, ఒక ప్రతీకారానికి చిహ్నంగా, కొన్ని అమాయక ప్రాణాల పరిరక్షణకై భయంకరమైన క్షుద్రశక్తితో తలపడబోతున్నాడు. అతడి జీవితంలో చివరి గంటలవి. పోరాటానికి శక్తి సరిపోతుందో లేదో ఆ అనుమానాన్నే దూరంగా నెట్టేస్తున్నాడతను. కాసేపటి తర్వాత కళ్ళు తెరిచాడు. నెమ్మదిగా అతడి పెదవులు విచ్చుకున్నాయి. మంద్రస్వరంతో మంత్రోచ్చారణ మొదలైంది. అతడికి ఎదురుగా ఒక సమున్నతమైన పీఠం ఉంది. రాకాసి చెట్టులో ఉన్న క్షుద్రశక్తిని ఆ పీఠం మీదకి ఆహ్వానిస్తున్నాడతను. ఏవో మంత్రాల్ని జపించాడు. అతడికి ఎదురుగా పసుపు కొప్పలో పిండితో చేసిన చిన్న చెట్టు బొమ్ముంది. దానిలో ఏ చలనమూ లేదు. అతడికి కోపం వచ్చింది. మరో మంత్రాన్ని జపించాడు లోగొంతుకతో. చలనం లేదు. అతడికి ఆవేశం హెచ్చింది. మహోత్కృష్టమైన బిక్కీ బిక్కీ వంశంలోని చిట్ట చివరి మాంత్రికుడు ఒక క్షుద్రశక్తిని ఆహ్వానిస్తే తిరస్కారమా? అవమానంతో చిన్నబోయింది అతడి వదనం. ఆగ్రహం తారాస్థాయిని అందుకుంది. నిశ్వాసం భారంగా ఉంది. పొట్ట నుండి బయటకు రాబోతున్న ఒక సర్పం భయపడి తిరిగి పొట్టలోకే వెళ్ళిపోయింది. 1-2 గంటలు తప్ప అతడికి ఎక్కువ సమయం లేదు. ఆ సమయం దాటితే చూసేందుకు అతడుండడు. ఓటమిని అంగీకరించే స్థితిలో లేడతను. ఒక్క క్షణమాగి చిట్ట చివరి మంత్రాన్ని ఉచ్చరించాడు బిగ్గరగా. ఇంద్రాణి కళ్ళు మూతలు పడ్డాయి.
ఆమె చుట్టూ ఉన్నవాళ్లు ధైర్యం చేసి కాస్త ముందుకు కదిలారు. ఇంకా 1-2 మిషన్ గన్లు గుళ్ళు వర్షం కురిపిస్తున్నాయి ఆ చెట్టుపై. తగిలిన బుల్లెట్లు తగిలినట్లే కొమ్మల నుండి దూసుకుపోతున్నాయి. ఇదే ఇంద్రాణికి ఆఖరి క్షణం అని అనుకున్నారంతా. రేపు రామచంద్రరావుకి ఏం సమాధానం చెప్పాలా అని మదన పడుతున్నారు. ఇంద్రాణి వైపు కొమ్మలు చాస్తోన్న ఆ చెట్టులో ఒక్కసారి అలజడైంది. కొమ్మల్ని ముందుకు సాగనివ్వకుండా ఏదో అదృశ్యశక్తి బలంగా అడ్డుకుంటోంది. ఎవరూ ఊహించని విధంగా వెనుతిరిగి వేగంగా కదలనారంభించింది ఆ చెట్టు. ఇంద్రాణి తూలి పడిపోతోంది. బలవంతంగా కళ్ళు విప్పి చూసింది. ఏదో అల్లంత దూరంలో కనుమరుగవుతున్న చెట్టు మసగగా కనిపించింది. ఆమెకేదో లీలగా అర్థమైనట్లుంది. అంత బాధలోనూ ఒకంత మందహాసం పెదవులపై విసిరింది. ఆ చెట్టు వెళుతున్న వైపే గర్జించాయి మిషన్ గన్లు. వేగంగా విసరబడుతున్నాయి చేతి బాంబులు. కొందరు చెట్టు వెళ్లిన దారిలో పరిగెడుతున్నారు. మరికొందరు ఇంద్రాణి పరిస్థితిని గమనించి ఆతృతగా ఆమెను చేరుకుంటున్నారు. మరొక్క నిమిషానికి అందరూ ఆమె చుట్టూ మూగారు. ఏం జరిగిందో ఎర్రచీర చెప్తోంది. 2 క్షణాల్లో ఆమెను జీపులోకి చేర్చారు. 3వ క్షణంలో వేగానందుకున్న జీపు నరేంద్రనగర్ రహదారిపై పరిగెత్తింది. చెట్టులోనున్న క్షుద్రశక్తి బిక్కీ ఎదురుగా ఉన్న పీఠంపైకి చేరింది. అతడి మంత్రోచ్చారణకు వణుకుతోందా చెట్టు. ఆ చెట్టు మీద మంత్రజలాన్ని చల్లి పసుపు కుంకుమను వెదజల్లాడు. తదేక దీక్షతో కూర్చున్న అతడికి ఆ క్షుద్రశక్తికి మధ్య తీవ్రంగా జరుగుతోంది సమరం. అతడిని తొదముట్టించాలని ప్రయత్నిస్తోంది. దాని ఆట కట్టించాలని అతడి ఆరాటం. సమయం గడిచిపోతోంది. 11:58 నిమిషాలైంది. అతడికిక 2 నిమిషాలే సమయం మిగిలింది. ఈ 2 నిమిషాల్లో గెలవాలి. తరతరాల పూర్వీకుల్ని స్మరించాడు. సర్వశక్తుల్ని కూడదీసుకుని బిగ్గరగా మంత్రోచ్చారణ గావిస్తూ లేచి పీఠం దగ్గరకు చేరుకున్నాడు. పసుపు కుంకుమల మిశ్రమంలో అంతసేపు ఉంచిన ఖడ్గాన్ని వెలికితీశాడు. బారెడు పొడవుందది. మిలమిలా మెరుస్తోంది. ఒంట్లోని శక్తినంతా చేతుల్లోకి తీసుకుని బిగ్గరగా మంత్రాలు పఠిస్తూ చెట్టు మధ్యలో ఖడ్గంతో ఒకే ఒక్క వేటు వేశాడు. సరిగ్గా 2 సమఖండాలైందా చెట్టు. 2 భాగాలు 2 వైపులకు పడిపోయాయి. 80 ఏళ్లనాడు ఉపాసించబడ్డ క్షుద్రశక్తి ఉపసంహరించబడింది. మరో నిమిషంలో అతడి ఊపిరి స్తంభించింది. నిశ్చలుడయ్యాడు. అతడి శరీరం దబ్బున కిందకి వాలిపోయింది. ఏదో పగిలిన చప్పుడు లీలగా వినిపించింది. మంచం మీద అటు ఇటూ పొర్లుతోంది ఇంద్రాణి. ఏవేవో కలలు, పీడకలలు, పాడు కలలు. నిద్రలేదు. కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. లేవబోయింది. ఎడమకాలు కలుక్కుమంది. బాధని ఓర్చుకోలేక లోగుంతకతో అమ్మా అనుకుందొక్కసారి. గదంతా పరికించి చూసింది. శిల్ప గదది. తనిక్కడెందుకుంది? రాత్రి జరిగింది ఒక్కొక్కటి గుర్తుకొచ్చాయి. గాయం తగలడం, తను పడిపోవడం, తనను ఇంటికి చేర్చడం, డాక్టర్ పరీక్షించడం, బుల్లెట్ లాగేసి గాయాన్ని డ్రెస్సింగ్ చేయడం, తను ఇల్లెగిరిపోయేలా కేకలు పెట్టడం, తనకు ఇంజెక్షన్ ఇవ్వడం అన్నీ వరుసగా గుర్తుకొచ్చాయి. సమయం చూసింది. ఉదయం 6 అవుతోంది. పక్కనే ఉన్న కర్రనొకదాన్ని తీసుకుని ఆసరాగా చేసుకుని అతి కష్టం మీద నిలబడగలిగింది. తన కుడివైపునున్న బెడ్ మీద రామచంద్రరావు గారు గాఢ నిద్రలో ఉన్నారు. ఎడంవైపునున్న బెడ్ మీద అతడి భార్య. కళ్ళు చెమరచాయి ఆమెకు. 4 గంటల వరకు తన కోసమే నిద్ర మేలుకొన్నారు వాళ్ళు. ఇప్పుడిప్పుడే నిద్రలోకి జారుకున్నారు. కన్న తల్లిదండ్రుల సపర్యలు చేశారు. ఇంతలో ఆమెకేదో స్ఫురించింది. చప్పుడవకుండా కర్ర సాయంతో నడుస్తూ పళ్ల బిగువన బాధను భరిస్తూ పోర్టుకో చేరుకుంది ఇంద్రాణి. జీపులో కూర్చుని స్టార్ట్ చేసింది. జీపు గేటు దాటబోతుంటే ఆ మలుపు తిరుగుతున్న ఒక వ్యక్తి కనిపించాడామెకు. నిండైన విగ్రహం, చేతిలో బ్రీఫ్ కేస్. క్షణంలో గుర్తించిందామె. బాటనీ ప్రొఫెసర్ ప్రభాకర్రావు. అతడిని చూడగానే ఆమెలో ఏదో నిర్లిప్తత ఏర్పడింది. అతన్ని పిలుద్దామన్న భావనను బలవంతంగా ఆపుకుందామె. అతడు ఆ ఇంటిని దాటి కాస్త ముందుకెళ్లి ఒక ఇంటి కాలింగ్ బెల్ నొక్కుతున్నాడు. ఆ విషయం మరిచిపోయి వనసీమ వైపు దృష్టి సారించింది ఇంద్రాణి. మరో 15 నిమిషాలుగా అక్కడుందామె. కర్ర సాయంతో కాలినడక సాగించింది. 1.5 గంటల ప్రయాణం తర్వాత చేరుకుంది. వాసంతి ఆ రోజు చూపించిన చెట్ల గుబురును. లోపలికి ప్రవేశించింది. యుద్ధమైన తర్వాత రణక్షేత్రంలా ఉందా ప్రదేశం. మారణహోమం తాలూకా ఛాయలు ఇంకా మిగిలున్నాయి. మధ్యలో ఒక ముగ్గు. ఆ ముగ్గు మధ్యలో ఒక శవం. అది బిక్కీది. ఆఖరి పోరాటంలో గెలిచాను సుమా అన్నట్టుంది. అతడి అరవిచ్చిన పెదవుల మధ్య ఆగిపోయిన చిరునవ్వు.
రక్తం లేని శరీరం పాలిపోయినట్టుంది కళావిహీనమై. అతడికి రెండో పక్క 2 భాగాలుగా నిర్జీవమైన ఆ చెట్టు. ఆమెకేదో అర్థమైంది. అతడి ఔన్నత్యం మల్లెపూల వాసనలా గుబాళిస్తోంది. ఆమె కదిలి అతడి శవాన్ని పక్కకు తొలగించి అక్కడున్న పూరింటి కింద నుంచి పూరింటికి నిప్పంటించింది. ఉవ్వెత్తుని ఎగసాయి మంటలు. ఆ మంటల్ని చూస్తూ ఇంద్రాణి కనురెప్పల్ని తాటించింది ఒక్క క్షణం. ఆమె కొలుకుల నుండి జలజల 2 కన్నీటి బొట్లు జారి కిందపడి ఇంకిపోయాయి. ఇంతటితో నిశీది నాదం అనే నవల కంప్లీట్ అయిందండి. మరి నవల ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. ఇంకొక వెరైటీ నవలతో మళ్ళీ రేపు రాత్రి మీ ముందుకు వస్తుంది మీ సుజన. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.